ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత సో ఓకే ఈ కష్టాలు ఇవన్నీ ఒక పక్కన పెడితే ఫస్ట్ బ్రేక్ ఎక్కడొచ్చింది మీకు? నాకు ఫస్ట్ సినిమానే కమర్షియల్ బ్రేక్ రాలేదు కానీ ఇండస్ట్రీ మొత్తం గుర్తించారండి. ఏది మన ఇది తేజ గారు. సినిమా. తేజ గారు నన్ను సెలెక్ట్ చేసిన తర్వాత ఆయన చక్కగా చేయించారు. అది క్రెడిట్ మొత్తం నాకు గురుగారు తేజ గారే. తర్వాత ప్రభాస్. దాని తర్వాత నాకు పొలం ఒక 20 సినిమాలు వచ్చినాయి జై తోటి. అన్ని సినిమాలకు అడ్జస్ట్ చేయలేకపోయాం. దాని తర్వాత నాకు మంచి పేరు వచ్చిందంటే అవునన్న కాదన్న, అది తేజ గారిది. ఓకే. అండ్ దాని తర్వాత పేరు వచ్చింది రణం. రణం తర్వాత ఇంకా బాగా వెళ్ళిపోయింది మున్న టిల్లు. ఇంకా టిల్లు తర్వాత ఇంకా అది ఇంటి పేరు అయిపోయింది. ఇంటి పేరు అయిపోయింది. అంటే జబర్దస్త్ వరకు టిల్లు, మధ్యలో నల్లవేన్ అని పేరు వచ్చింది. ఏ సినిమాకి అది? నల్లవేన్ అని ఏ సినిమాలో పేరు లేదు. ఓకే. ఇప్పుడు తొట్టెంపూడి వేణు హీరో ఉన్నాడు. ఆయన మాక్సిమం మిమ్మల్ని టిల్లువేన్ అంటారు లేదా జబర్దస్త్ అంటారు. జబర్దస్త్ వచ్చాక వేణు వండర్స్ అని పేరు వచ్చింది. వేణు అని నోట్ అయిపోయింది. అవును. కానీ ఇప్పుడు వేణుమాధవ్ అని ఉన్నాడు. వేణు అని ఇంకొక యాక్టర్ ఉన్నాడు. తొట్టెంపూడి వేణు గారు ఉన్నారు హీరో. ఇందులో నాకు ఒక టిల్లు వేణు అనేది నల్ల వేణు అనేది వచ్చేసింది. నల్లవేణు అంటారు. జబర్దస్త్ వేణు నల్లవేణు. సుమారుగా అంటే మీకు జరిగిన ఒక డ్యామేజ్, నమ్మక ద్రోహానికి ఎంత డబ్బు పోగొట్టుకున్నారు మీరు? డబ్బు పోయింది, ఎక్కువ నమ్మకం ఉంటుంది. నమ్మకం పోయింది. ఓకే. వాళ్ళు అలా చేయడం వల్ల ఎవరు నమ్మలేని పరిస్థితి. అందరూ ఎలాంటి వాళ్ళే కదా, ఎవరు నమ్మాలి ఇంకా అనే సెటప్ వచ్చేస్తుంది. అందరి మీద ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు వీడే అనుకున్నోడే మోసం చేస్తే ఇంకా పక్క నుండి ఎలా నమ్ముతారు మీరు? ఓహో, ఓకే. మీకు అర్థమైంది. ఓకే. సో అలాంటి సెటప్లు అయిపోయిందనమాట. క్షోభ ఉంటుంది. ఇంకెవరు నమ్మొచ్చు మనం అనిపిస్తుంటుంది. సో ఎక్కడైనా కూడా మీరు చరిత్ర తీసుకున్నా కూడా మన ముందున్న చాలామంది పెద్ద పెద్ద వాళ్ళ జరిగిన అప్ అండ్ డౌన్స్లో కూడా తీసుకుంటే దగ్గర వాళ్ళే చేస్తారు. ఎవరికైనా దూరవాడు చేయడు, దగ్గరవాడే చేస్తాడు. చాలా చూడండి. అదే నాకు భారీ డ్యామేజ్లు జరగల, చిన్న చిన్న డ్యామేజ్లే. కానీ నేను కొంచెం ఎక్కువ ఎమోషన్ క్యాండిడేట్. నేను అదే ఇప్పుడు అంజీ అనే వ్యక్తిని నమ్మితే నేను బాగా నమ్ముతా. అదే ఇప్పుడు నేను తెలుసుకుంది ఏంటంటే ఎంతలో ఉండాలో అంతే ఉండాలిరా, ఎక్కువ చేయొద్దు అని నా ఫీలింగ్. నా ఫ్రెండ్స్ అంటే నా ఫ్రెండ్స్ మొత్తం నాదే, నా ఫ్రెండ్ నాదే వాడు అనే దాంట్లో ఉంటా. అది వాడు కూడా ఫీల్ అవ్వాలిగా. రైట్. ఓకే. నువ్వు నా ఫ్రెండ్ అంజీ, నా ఫ్రెండ్ ఎస్ వాడు ఎట్లుంటాడు, నేను ఇక్కడ కట్టుకుంటాం, ఇక్కడ ఇల్లు కట్టుకుంటావు, సేమ్ ఉంటాం, అది చేస్తావు, ఇది చేస్తావు. నేను ఈ ఫీల్డ్లో ఉన్నా. నువ్వు అలాగే ఉన్నావు అనుకున్నా, కానీ నువ్వు అలా లేవు. నువ్వు జోల్టీసినప్పుడు తెలిసింది నాకు అది. సో అప్పుడు ఎందుకు ఓహో మనం ఫీల్ కావడం కాదు, అవతలోడు కూడా సేమ్ ఫీల్ అవుతున్నాడా లేదా తెలుసుకొని ఫీల్ అవ్వు, లేకపోతే ఫీల్ అవ్వకురా తర్వాత డిస్టర్బ్ అవుతావు అని తెలుసుకున్నాను. అంతేగాని పెద్ద భారీ డ్యామేజ్లు ఏం కాలేదు. కొంచెం హార్ట్ డిస్టర్బ్ అయింది మెంటల్గా. ఇలా ఉంటారా మనుషులు, ఎక్కడి నుంచి వచ్చాం అది మర్చిపోయి ఇలా తయారవుతారా అనిపించింది. పెద్ద డ్యామేజ్లు ఏం కాదు. అదే హర్ట్ అయ్యాను అంతే. అదే పెద్ద డ్యామేజ్లు ఏం కాలేదు కానీ హర్ట్ అయ్యాను. ఇలాగే అవకాశాల విషయంలో కూడా మీకు స్టార్టింగ్లో బాధపడేవాడిని, కానీ దాని తర్వాత ఇప్పుడు ఒక్కొక్క క్యారెక్టర్కి ఒకటి ఉంటుంది సార్. నా క్యారెక్టర్ కొంతవరకే వెళ్తా. అవకాశం కోసం ఏదైనా చేసే అవకాశం పట్టుకోవడం ఒక పద్ధతి. నా క్యారెక్టరు నా సెల్ఫ్ రెస్పెక్ట్కి ఎంతవరకు వెళ్ళాలి, ఎంతవరకు వెళ్ళి వచ్చిందా వచ్చింది, లేకపోతే ఓకే నేను అంత దిగజారనండి అనేది ఒకటి ఉంటుంది. కొందరు ఎంత పట్టుకోవడం కోసం ఏమైనా చేస్తారు, ఎంతకైనా దిగజారుతారు. అది మన క్యారెక్టర్ని బట్టి ఉంటుంది. సో నేను ఒక టైం వరకు వెళ్తాను నేను. ఆ టైం దాటి వెళ్ళను నేను. ఆ టైం తర్వాత నాకు అవసరం లేదని. సార్ ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు నాకు దేవుడు చిన్న ఇల్లు ఉండడానికి ఇస్తే చాలా అని అనుకున్నా. కానీ ఇప్పుడు ఎట్లుంది వారం, ఇల్లు ఇచ్చాడు, కారు ఇచ్చాడు, భార్య పిల్లలు ఇచ్చాడు, సమాజంలో స్థాయి ఇచ్చాడు, గుర్తింపు ఎక్కువ ఇచ్చాడు కదా. అవును. ఒక క్యారెక్టర్ ఉంటుంది కదా. ఇంకా మనం వెళ్ళి మన ఆత్మాభిమానం చంపుకొని దూరిపోయి అవకాశం పట్టుకుంటే నా దృష్టిలో వేస్ట్. నా క్యారెక్టర్ ఎంతవరకు కష్టపడగలదో. ఇప్పుడు అంజిబాబు ఒక పని ఉందనుకో, నా ప్రీతిని గడ్డం దాకా పట్టుకుంటా. నా క్యారెక్టర్ ఎక్కడ దాకా పట్టుకోవద్దు, ఇంకా అంతకంటే మించి చేయను. అది 1 కోటి రూపాయల పని అయినా కానీ 100 కోట్ల పని అయినా కానీ. ఓకే. అది రాకపోని ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంటా అంతే తప్ప 1 కోటి రూపాయలు వస్తుంది నేను దిగజారిపోను. నా క్యారెక్టర్ అది. అర్థమైంది. అయితే ఇప్పుడు అలా ఓకే. సో మీకు ఆత్మాభిమానంతో ఖచ్చితంగా ఆత్మాభిమానాన్ని చంపుకోకుండా
ఏదైనా ఎవరైనా పని ఇస్తే నో ప్రాబ్లం, బ్రహ్మాండంగా చేసేస్తారు కదా. ఇప్పుడు మీ ఉన్న వాళ్ళలో పేర్లు తీసేసుకుంటే పక్కన పెడితే, వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందో పక్కన పెడితే, వాళ్ళ బిహేవియర్లో చేంజెస్ ఉన్నాయా లేకపోతే బాగానే ఉంటారు మీ దగ్గర? ఎలా ఉంటారు? అందరూ బాగుంటారు, అందరూ బాగుంటారు, అందరు బిహేవియర్లో చేంజెస్ ఉన్నాయి. మళ్ళీ ఇదేంటి? అందరూ బాగుంటారు, ఎవరు దూరం పోరు, కొత్త మెలక, అందరు బాగుంటారు, కానీ అందరు బిహేవియర్లో చేంజెస్. అవునా? ఆబ్వియస్లీ అండి, అది కామన్ థింగ్. ఇప్పుడు దానికి కూడా బిహేవియర్ చేంజ్ అయిందంటే దాన్ని తీసుకోవడాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మీరు అంజిబాబు చిన్నగా రూమ్లో ఉన్నారు, కట్ చేస్తే రేపు మీరు ఒక స్టార్ విలేకరు అయ్యారు. నాతో భయ రండి గ్రీన్ టీ లెమన్ టీ తాగి నాకు మాట్లాడదాం లేండి ఇంకేటి చేసి అడిగారు. రేపు ఇంత స్టార్ అయినా ఉంటుందా? వీళ్ళు ఎలా ఉన్నా మనం చూసుకుంటారో వెళ్ళిపోతారు. ఆ రోజు అంజి అనుకుంటే ఎలా? మార్పు మీద నాదే సిచ్యువేషన్ది, అంతేగా. నేను ఇక్కడ మీరు కలిశారనుకోండి, భయ్య ఇంకెలా ఉన్నారు కాఫీ తాగం అంట, రోడ్డు మీద కలిశారనుకో, అంతేగాని కట్ చేసుకోరు, వాళ్ళని కట్ చేసుకోరు. వాళ్ళతో నేను కట్ చేసుకోను కొనసాగించాను, రెండు లేవు. మంచిగా ఉన్నంతసేపు మంచిగా, మళ్ళీ ఇది ఒకటి ఉంది అంతే కదా భయ్య. ఇప్పుడు మంచిగా ఉన్నంతసేపు మంచిగా ఉంటాం, యాటిట్యూడ్ చూపిస్తే యాటిట్యూడ్ చూపిస్తాం. ఓకే, ఇందాక చెప్పినా కదా కొన్ని తెలుసు, ఈ గ్యాప్ వల్ల నాకు కొన్ని తెలిసాయి, కొన్ని తెలిసాయి భయ్య, ఏది మనసుకు తీసుకోలేదు. ఓకే, ఇప్పుడు ఇప్పుడు అందుకే పూరి గారి ఫాలో ఇది వేసుకున్నాను నేను. నెక్స్ట్ వస్తాను అక్కడికి, వేసుకున్నాను. నథింగ్ పర్మనెంట్ అనుకుంటాను, ఉన్నదే మనది. మన గురించి ఆలోచించినవాడే మనోడు. వాడు ఆలోచించలేదు అనుకో, వాడికి కోప్పడేది లేదు, కట్ చేసలేదు, నమస్తే నమస్తే. ఓకే, ఇంతకుముందు ఎందుకు అట్లా చేసినా అడిగేటోడిని, తెలియక ముందు పిచ్చి చేస్తే తప్పు, అగ్రెసివ్ అయితే తప్పు, తెలిసినాక కూడా అగ్రెసివ్ అయితే మన తప్పు కదా. మొత్తం జబర్దస్త్ మీ కెరీర్ మొత్తం చూసుకుంటే ఒక సందర్భం ఒక రకంగా మిమ్మల్ని చాలా బాధ కలిగించింది, కానీ అది వాంటెడ్లీ జరిగింది కాదు వాస్తవానికి కదా. కానీ ఎక్కడ వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు? అది నాకే అర్థం కాదు, ఎందుకు ఇలా జరిగిందని నాకే అర్థం కాదు. నేను ఏం చేశాను, ఎందుకు ఇలా జరిగింది నాకే అర్థం కాదు. సో లైఫ్లో ఇది ఫేజ్ ఇది అనుకుంటా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మాకు సిరిసిల్ల చేనేత కార్మికులకి కళ్ళుకి ఒక అవినాభావ సంబంధం ఉంటుంది. సో చిన్నప్పటి నుంచి మాకు కళ్ళు పోసేవాళ్ళు మా ఫ్యామిలీ. మా పండుగలు మేము వాళ్ళ ఇంటికి వెళ్తాం, వాళ్ళ పండుగలు మేము వెళ్తాం. ఆడుకున్నాం, పాడుకున్నాం, చేసుకున్నాం. మేము వాళ్ళు ఇది అని మాకు తెలియదు అసలు. వీఆర్ ఆల్ ఫ్యామిలీస్. సత్యన దగ్గరకు పోతే కళ్ళు వస్తాడు, ఇంట్లో ఏదైనా పండుగలు అయితే సత్యనకు చెప్పిరా పోరా, సత్యనారాయణ ఇంటికి వచ్చి మాకు కలు వస్తుంది, శంకర్ అన్నారా వేనన్నారా ఇంట్లో పండుగ. సో మాకు ఇలా తెలుసు, ఇది జరిగిన తర్వాత ఇది ఉందని నాకు తెలియదు, జరిగేదాకా నాకు తెలియదు. కానీ ఎందుకు వాళ్ళు అంత సీరియస్గా వాళ్ళ మనోభావాలు దెబ్బ అంతే నాకు అసలు ఇప్పటికీ నాకు అర్థం కాదు ఎందుకు జరిగిందని. సో బ్యాడ్ ఇన్సిడెంట్ తర్వాత చాలామంది అప్పుడు అండగా నిలబడింది నాగబాబు గారు కదా. అందరూ బాబు గారు నిలబడ్డారు, అంతేందుకు చాలామంది నాకు గౌడమిత్రులే చాలామంది నిలబడ్డారు. కానీ మీ మీద చేసుకోవడం కొంచెం బాధ అనిపించింది. నేను చిన్న నటు, నేను నా మీద చేసుకుంటే ఏమొస్తుంది. అందుకే తర్వాత కూడా కలిసేమో మాట్లాడేవి, ఏందన్నా ఇట్లా చేసిర్రు, నేనేం చేసినా అంటే వాళ్ళు కూడా బాధపడ్డారు. జరిగిపోయింది తప్పదులండి. ఇప్పుడు దాన్ని ఏమంటారంటే లైఫ్లో ఒక ఫేజ్ అనుకుంటాం అంతే, ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ అంతే. సో అలాగే నాకు వాళ్ళ శత్రువులు కాదు, నేను వాళ్ళకి శత్రువుని కాదు. అదే ఇప్పటికీ నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యామిలీస్ ఉన్నారు, ఇంట్లో పోతాం, నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు ఎప్పటి నుంచో. వాళ్ళది ఇదే నాకు ఇప్పుడు తెలియదు. అదేలే హ్యాపీ అండి అంతే. దానిలో ఏం జరిగిందో ఒక్కొక్క ఇన్సిడెంట్ అంతే. కానీ ఎప్పుడైనా మా బాబు తెలియకుండా యూట్యూబ్లో చూస్తే డాడీకి ఏదో జరిగిపోతుంది అంటుంటాడు, అదొక్కటి చిన్న తొలిచిపోతుంటుంది. ఓకే, సో అదొక్కటి నేను బాగా ఆడికి ఎక్కడ గుర్తుపెడితే ఏదో మనం తప్పు చేసినట్టు అయిపోయింది అనే ఫీలింగ్ ఒకటి బాధేస్తుంది తప్ప, అదర్వైజ్ నాకు ఇప్పటికీ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు. చాలామంది ఇట్లా జరిగిపోయింది నా తమ్ముడు అని వాళ్ళే అంటారు, ఫోన్లే అన్న చలో ఓకే. అలాంటిది బ్యాడ్ ఇన్సిడెంట్ ఇంకేముంది? ఏం లేవండి నాది లైఫ్ సిచ్యువేషన్ అలాంటిది. అంటే ఏదో స్టార్టింగ్లో ఫుడ్ లేక కొన్ని ఇబ్బందులు, కొన్ని తప్ప నాకు దేవుడి దేవల్ల మంచిగానే ఇచ్చినండి లైఫ్. ఏదో యంగ్లో వచ్చి ఒక 3-4 సంవత్సరాల్లో ఒక 1 year స్ట్రీట్ లైఫ్ గడిపి కొంచెం స్ట్రగుల్ పడ్డాను తప్ప నాకు తర్వాత
ఒక 3-4 సంవత్సరాల తర్వాత తేజ గారు ఇచ్చిన లైఫ్ ద్వారా జైతో నాకు అసలు వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి లేదు. ఓకే. వంశీ పైడిపల్లన్న మొన్న టిల్లు క్యారెక్టర్ ఇచ్చిన తర్వాత అదొక 10 సంవత్సరాలు కాపాడింది. అవును. ఇప్పటికి నన్ను టిల్లు అంటారు చాలామంది. అంటే ఇప్పుడు యంగ్ జనాలకి జబర్దస్త్ అని తెలుసు కానీ ఇప్పుడు లైక్ ఆ టైంలో ఉన్న వాళ్ళందరూ నన్ను ఇప్పటి టిల్లు అంటారు. అంటే లైఫ్ టైం గుర్తుపెట్టుకునే క్యారెక్టర్ టిల్లు. అది వంశీ అన్న ఇచ్చిండు నాకు. ఆ తర్వాత జబర్దస్త్ ప్రపంచంలో తెలుగు వాళ్ళందరూ ఆశీర్వదించారు, తీసుకున్నారు. సో నాకు గ్యాప్ లేదండి. అదే కష్టపడి వచ్చాను. దాని తర్వాత నేను కొంచెం అగ్రెసివ్ నేచర్ కాదు నాది, కొంచెం కీడేజ్ మేల్ ఉంచుతుంట. గరీబ్ ఫ్యామిలీలో పుట్టినాం కాబట్టి డబ్బు విలువ తెలుసు కాబట్టి రూపాయి ఖర్చు పెట్టుకోవడం చారణ ఖర్చు పెట్టుకొని పద్ధతిగా ఉంటాను. నేను ఏదైనా పద్ధతి దాటి ఎప్పుడు బిహేవ్ చేయను. మీరు ఎంటైర్ నా కల్చర్లో ఎన్ని ఈవెంట్లు తీసుకున్నా ఒక పద్ధతి, ఓ లైన్ దాటి ఎప్పుడు నేను బిహేవ్ చేయను.